అందరికీ నమస్కారం. ఈరోజు మనము బడ్జెట్ డీజే సెటప్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది యాక్చువల్లీ మా ఊరి కోసం వినాయక చవితి పండుగ కోసం కొన్నాం అనమాట. ఇది అహోజా యాంప్లిఫైర్, అహోజా 250 DP SSA 250 DP. ఇది మనకి పిఎం మిక్సర్తో వస్తుంది. సో మీరు ఈ యాంప్లిఫైర్ని ప్రతి చోట చూసింటారు. మీరు ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా లేకపోతే చర్చెస్కి వెళ్ళినా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాంప్లిఫైర్స్ ఇది. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. దాంతోపాటు మనం 2 స్పీకర్లు కొన్నాం. ఒక్కొక్కటి 500 watts 500 watts. మనకి 12 inches 200 watt స్పీకర్స్ నాలుగు వస్తాయి. ఒక్కొక్క బాక్స్ 2 వస్తాయి. సో మనం ముందుగా ఈ అహోజా యాంప్లిఫైర్ అన్బాక్స్ చేస్తుంటాం. ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ ఉన్నాయి. దాంతోపాటు మనకు ఒక ఫ్యూజ్ ఇచ్చాడు. యూజువల్లీ మనకి ఒక ఫ్యూజ్ ఉంటుంది బ్యాక్ సైడ్. అదేమన్నా ఫ్యూజ్ ఎగిరిపోతే మనకి ఎక్స్ట్రా ఫ్యూజ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ దీంట్లో ఒక రిమోట్ ఉంది, రిమోట్ కంట్రోల్ ఇచ్చారు అనమాట. రిమోట్ అయితే నార్మల్ బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉందని చెప్పచ్చు. ఈ పక్కన పెడితే సో ఇది మనకి యాంప్లిఫైర్ చాలా హెవీ ఉంది. ఒక నిమిషం. సో ఇది మనకి యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ. యాంప్లిఫైర్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మనకు ముందుగా ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. రీసెట్, మనకి ఏమన్నా వోల్టేజ్ అట్లా ఓవర్లోడ్ ఏమన్నా అయితే రీసెట్ బటన్ ఒకటి ఉంది. ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్, ఇది ట్రెబుల్స్, బేస్, కంప్లీట్ మాస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇంక ఇవంతా మనకి డిజిటల్ ఉంటుంది. USB స్లాట్, మెమొరీ కార్డు. యాక్స్ వచ్చి ఇక్కడ ఇవ్వలేదు, ఐ థింక్ బ్యాక్ సైడ్ ఇచ్చింటాడు, లేకపోతే ఇక్కడ ఉంటుంది. సో ఈ మైక్ 1 2 3 మొత్తం 6 మైక్స్ వస్తాయి మనకి. 6 యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ 3 డెడికేటెడ్గా ఓన్లీ మైక్ స్లాట్స్. ఇది వచ్చి మైక్ కమ్ అక్స్ వస్తుంది, ఇది మైక్ కమ్ అక్స్ వస్తుంది, ఇది మైక్ కమ్ USB వస్తుంది. ఇక్కడ మనకి డ్రైవర్ యూనిట్, బాక్స్ స్పీకర్స్ది యూనిట్ సపరేట్ ఉంటుంది. సో మనం స్పీకర్స్ కనెక్ట్ చేస్తే స్పీకర్స్లో ఉంచుకోవాలా, డ్రైవర్స్ అయితే మనం డ్రైవర్లో పెట్టుకోవాలి. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే పవర్ కార్డు, ఇది DC వోల్టేజ్ ఇన్పుట్స్. సో మనం ఇన్ కేస్ బ్యాటరీని కనెక్ట్ చేసుకోవాలంటే బ్యాటరీ కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో DC కనెక్ట్ ఉంటుంది. ఇది వచ్చి కాము, ఇవి వచ్చి మనకి ఇవి ఉంటాయి. ఏవి ఈ డ్రైవర్ యూనిట్స్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇది ఉంటుంది. ఇది వచ్చి బాక్స్ యూనిట్స్ కోసం ఉంటాయి. ఇది లైన్ అవుట్, లైన్ ఇన్. మనం ఇన్ కేసు ఈ యాంప్లిఫైర్ నుంచి ఇంకొక లైన్కి మనం ప్యారల్ చేసుకోవాలంటే ఇది లైన్ ఇన్, లైన్ అవుట్ వస్తుంది. ఇది వచ్చి ప్రియాంప్ అవుట్పుట్. ఇది AUX 1 AUX 2. AUX మనకి ఇక్కడ ఇచ్చామన్నమాట, AUX కేబుల్స్. సో దీంతో పాటు మనం 2 స్పీకర్స్ తీసుకున్నాం. దాన్ని కూడా ఇలా అన్బాక్స్ చేద్దాం. ఇది చాలా
ఈ రెండు మనకి యాక్చువల్లీ ఇదేం ఒరిజినల్ కాదు, మనం దీన్ని సపరేట్ చేయించుకున్నాం. మనకు కొంచెం బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల యాంప్లిఫైర్ వచ్చి అవసరం తీసుకున్నాం. ఈ స్పీకర్స్ వచ్చి మనం కొంచెం బడ్జెట్లో. సో ఈ ఒక్కొక్క బాక్స్ వచ్చి 600 RMS పవర్ అని మెన్షన్ చేసినారు. ఒక్కొక్కటి ఇది 250 వాట్స్ 250 వాట్స్ మళ్ళీ 100 వాట్స్ హెచ్ఎఫ్ వస్తుంది. సో 2 బాక్సెస్. దీంతో పాటు మనం మహోజా యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో మనకి యాక్చువల్లీ బేస్ తీసుకోలేదు, ఓన్లీ టాప్స్ మాత్రమే. దీంట్లోనే కొంచెం బేస్ వస్తుంది, మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ రెండింటికి వెళ్ళాము. మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్లో కావాలంటే ఒక బేస్ 2 బేసెస్ యాడ్ చేసుకొని ఒక సపరేట్ యాంప్లిఫైర్ యాడ్ చేసుకోవాలి, దాన్ని ప్యారలల్ చేసుకోవచ్చు. ఇది మన డీజే సెటప్. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే మనకి యాక్చువల్లీ దీంతో పాటు ఒక 2 ఇవ్వచ్చు అనమాట, ఇన్పుట్స్, బాక్స్ ఇన్పుట్స్. ఇది ఇక్కడ చూసుకున్నామంటే మనము ఇది వచ్చి మనకి టాప్స్కి వస్తుంది ఇన్పుట్, ఇది వచ్చి కామన్కి మనం ఇవి 2 లూప్ చేసుకునేయచ్చు. లూప్ చేసుకొని కామన్ ఇక్కడ ఇవ్వాలా. అలాగే ఇది 4 ohms. 4 ohms అంటే మనకి 4 ohms అవుట్పుట్ వచ్చే స్పీకర్స్ మనకి ఇప్పుడు వచ్చి 8 ohms ఉన్నాయి. సో ఈ రెండింటిని కలిపేసి 8 ohmsలో ఇస్తాం అనమాట. సో ఈ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. సో ఇక్కడ మనం కనెక్షన్స్ అయితే చూసుకోవచ్చు, కనెక్షన్స్ అయిపోయాయి అనమాట. సో దీన్ని జస్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు జస్ట్ దీన్ని ప్లగ్ ఇన్ చేయడం అంతే. సో ఇలా పెట్టి మనకి ప్యాసివ్కి ఇద్దాం, 8 ohms వస్తుంది. సో ఇలా పెట్టి ఇంతే అయిపోతుంది. సో దీనికి చూసుకున్నామంటే అంతే. సో దీన్ని ఇప్పుడు ప్లగిన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, పవర్ ఆన్ చేయగానే మనకి జస్ట్ సింపుల్ డిస్ప్లే వస్తుంది అంతే, ఇంకేముండదు. ఇక్కడ మనము మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి మోడ్ బటన్ వస్తుంది, ప్రెస్ చేసామంటే సో ఇప్పుడు బ్లూటూత్లో ఉంది. సో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. లేదంటే మనం మోడ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ SD కార్డ్ కానీ USB కానీ ఏమైనా కనెక్ట్ చేసినా, ఆక్స్ కనెక్ట్ చేసినా మోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బ్లూటూత్ మోడ్లో ఉంది. ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. కాపీరైట్స్ వల్ల మనం ఈ సాంగ్ని అయితే కంప్లీట్గా ప్లే చేయలేము. సో బిట్స్ అండ్ పీసెస్గా ప్లే చేస్తాను, వినండి. నేనైతే ఈ స్పీకర్స్ని హై వాల్యూమ్స్ మరియు లో వాల్యూమ్స్ రెండింటిలో టెస్ట్ చేశాను. మనకి హై వాల్యూమ్లో మ్యాక్సిమం డెసిబల్స్ రీచ్ అయినప్పుడైతే లైట్గా డిస్టర్బెన్స్ నాయిస్ వినపడుతుంది. అది మనం దగ్గరున్నప్పుడు మాత్రమే. దూరం ఉన్నప్పుడైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, ఎటువంటి నాయిస్ వినపడడం లేదు. అలాగే మనకి బేస్ కూడా సఫిషియెంట్ అనిపిస్తుంది. ఇంకా లో వాల్యూమ్ విషయానికి వస్తే మనకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ నాయిస్ కానీ అలాగే బేస్ కానీ వోకల్స్ కానీ పర్ఫెక్ట్గా డెలివర్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, అంటే మనం మినిమం వాల్యూమ్లో సౌండ్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నైట్ అయితే ఉంది, సో మనం ఫుల్ వాల్యూమ్ పెట్టలేము. టైం చూస్తే 10-15 అవుతుంది. సో ఫుల్ వాల్యూమ్ పెట్టలేము. కాకపోతే మినిమం వాల్యూమ్లో మనకి క్లారిటీ పర్ఫెక్ట్ ఉంటుంది. సో మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టినప్పుడు మేబీ అంటే ప్రొఫెషనల్ స్పీకర్స్ కాదు కాబట్టి, మేము అంటే బ్రాండెడ్ స్పీకర్స్ కాదు కాబట్టి మేబీ కొంచెం డిస్టర్బెన్స్ నాయిసెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి బడ్జెట్లో చూసుకున్నామంటే ఇప్పుడు మనం మొత్తం సెటప్ చూసుకుంటే మనకి 40,000 పడింది అనమాట. బెంగళూరు నుంచి తీసుకొని వచ్చాము. 40,000 సెటప్కి దీన్ని వర్త్ అని చెప్పవచ్చు. దీంతో పాటు మనము ఇక్కడ మనం మైక్ కూడా, అంటే మాట్లాడే మైక్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ మైక్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు మనం మైక్స్లో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ ప్లగ్ఇన్ చేసుకునేసి అక్కడ కనెక్ట్ చేసుకొని ఆన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అంతే. మనకి మేజర్గా ఇంతే, ఇంకా యాక్సెసరీస్ ఏం అవసరం ఉండవు. మనకి వినాయక చవితి ఇలాంటి ఫెస్టివల్స్కి అయితే ఊళ్ళలో తీసుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ డీజే సెటప్ అని చెప్పచ్చు అనమాట. మనకి ఫ్యూచర్లో ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి, కొంచెం మంచి స్పీకర్స్ పెట్టుకోవాలని ప్లాన్ కాబట్టి మేమైతే అహుజా యాంప్లిఫైర్ ఉన్నాం. మనకి ఇదే వాటేజ్ ఉన్న యాంప్లిఫైర్ ఒక 13,000కి అలా వస్తుంది. కాకపోతే మనకి ఈ అహుజా యాంప్లిఫైర్ వచ్చి 19,000 పడింది. సో MRP మీకు అరౌండ్ 22,000 23,000 ఉంటుంది. కాకపోతే మనకి దొరకడం అయితే 19,000 దొరికింది అనమాట. ఒక్కొక్క బాక్స్ తీసుకుంటే మనం చెప్పాను ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ వచ్చి మెన్షన్ చేయడం వచ్చి 600 వాట్స్ RMS పవర్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే అంత అయితే రావు. ఒక్కొక్క స్పీకర్ మేబీ లోపల మనం చూడలేం కదా, సో తక్కువే ఉంటాయి.
ఎంత తక్కువ ఉన్నా సరే మనకు సరిపోతుంది. ఒక్కొక్క బాక్స్ వచ్చి రఫ్లీ 8,000 to 9,000 పడుతుంది మీకు. మీరు బార్గెన్ చేసి తీసుకోవాలంటే ఇలా మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మనం ఇది వచ్చి మనం బెంగళూరులో కొన్నాం, మనకు టోటల్ డీజే సెటప్ 40,000 పడింది. మీరు ఒకవేళ ఇలా తీసుకోవాలని ప్లాన్ ఉంటే మేబీ పెద్ద డీజే సెటప్స్ అలా తీసుకోవాలంటే మీరు బెంగళూరు మార్కెట్ కానీ హైదరాబాద్ మార్కెట్ కానీ ఇలా వెళ్ళచ్చు. కాకపోతే మీరు కోల్కతా, ఢిల్లీ ఆ సైడ్ వెళ్ళాలంటే మేబీ మీకు ఒక 1 lakh అలా ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి మీకు అలా ప్లాన్స్ ఏమైనా ఉంటే మీరు కోల్కతా వెళ్ళారంటే అలాంగ్ విత్ ద టాప్స్ మీకు బేసెస్తో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ డీజే సెటప్స్ వస్తాయి. అక్కడ పవర్ యాంప్లిఫైర్ విత్ మిక్సర్స్ వస్తాయి అన్నమాట మీకు. ఇది మనకి బేసిక్ ఉంటుంది, అది కొంచెం హై లెవెల్ ఉంటుంది. మేమైతే దీన్ని ఫస్ట్ రెంట్కి తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే మనకి రెంట్ కూడా ఆల్మోస్ట్ 20,000 పడుతుంది. సో మేబీ ఇప్పుడు 40,000 ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మనకి లైఫ్ టైం ఉండిపోతుంది అని చెప్పే ఉద్దేశంతో మేమైతే పర్చేస్ చేసాము. సో మాకైతే ఇది నచ్చింది. సో మీకు ఏమైనా ఇలాంటి ప్లాన్స్ ఉంటే మేబీ మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్.